మంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ ఈ సంక్రాంతి తన స్నేహితులు బంధువులతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే మెగా ఫ్యామిలీతో కలిసి మనోజ్ పండగ చేసుకోవడం. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో మనోజ్ తన భార్య, కొడుకు, కూతురుతో పాటు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సీనియర్ నటుడు నరేష్ కుమారుడు విజయ్ కృష్ణ ఇంకా ఇతర స్నేహితులతో కలిసి సందడి చేస్తూ కనిపించారు. మనోజ్ కి, సాయి ధరమ్ తేజ్ కి, విజయ్ కృష్ణకి మధ్య మంచి స్నేహం ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి మనోజ్ తన ఆత్మీయులు, సన్నిహితులతో కలిసి పండుగను జరుపుకున్నారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. పండగ కళ ఉట్టిపడుతోందని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి కూడా సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫోటోలు షేర్ చేసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి కూడా తమ సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆన్లైన్ లో పంచుకున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. సంక్రాంతి సందర్భంగా మంచు ఫ్యామిలీలోని చాలా మంది తిరుపతిలో సంబరాలు చేసుకున్నారు. కానీ మనోజ్ ఫ్యామిలీ మాత్రం నాటువైపు వెళ్లలేదు. మనోజ్ తన భార్యతో కలిసి ఓ యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో సరదాగా గడిపారు. అయితే మోహన్ బాబు, మిగతా కుటుంబ సభ్యులు దీని గురించి తెలుసుకుని యూనివర్సిటీ గేట్లకు తాళాలు వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు, విద్యార్థులు గుమిగూడారు. ఆ తర్వాత అధికారులు మనోజ్కు సెక్యూరిటీ కారణాల దృష్ట్యా యూనివర్సిటీలోకి రావద్దని నోటీసులు కూడా ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి మంచు ఫ్యామిలీలోని వివాదాలు ఇంకా సద్దుమణగలేదని ఈ ఘటనతో స్పష్టమవుతుంది. ఒకవైపు మనోజ్ మెగా ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంటే, మరోవైపు సొంత కుటుంబంలో మాత్రం సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.